శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 11, 2023 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో ఇవాళ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ నెల 28వ తారీఖున సెలవు దినంగా ప్రకటించారు. ఎందుకు అనేసి అంటే, మహమ్మద్ ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం గారి పుట్టినరోజు సందర్భంగా సెలవు దినంగా ప్రకటించారు. సో ఈ నెల 28వ తారీఖున గురువారం రానుంది. సో శుక్రవారం, శనివారం ఎలాగూ సెలవు దినంగా ఉండబోతుంది. కాబట్టి 1వ తారీఖున మళ్ళీ తిరిగి ఆఫీసులు అయితే ఓపెన్ అవుతాయి. సో పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ సంస్థలు కానీ గవర్నమెంట్ ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. సో ఈ నెల 28, 29, 30 3 రోజులు వరుసగా సెలవు దినాలుగా ఉండనున్నాయి. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఎవరైనా సరే డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, అలాగే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ డ్రైవ్ చేసినా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వాటిపైన ప్రస్తుతానికి ప్రత్యేకమైనటువంటి కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి ఉంటారో, ఎవరైతే ఓవర్ స్పీడ్ వెళ్తుంటారో వారికి సంబంధించిన ఫోటోలు ఆటోమేటిక్గా కెమెరాలు కనుక రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ కెమెరాల్లో వాటితో పాటుగా ఒకవేళ వీళ్ళు కనుక సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నా అప్పుడు రెండింటికి ఫైన్ అనేటువంటిది పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కొన్ని నిఘా కెమెరాలు ప్రత్యేకంగా వీటి కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినట్టు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కొద్దిగా జాగ్రత్త వహించి ఇలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండండి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది కువైట్లోని ఆల్ బిదా మరియు ఫైలాకా ఈ 2 ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కట్ చేయబడినటువంటి ఒక పైప్ నీటిపైన తేలియాడుతుందని చెప్పేసి వాళ్ళు గుర్తించారు. దాంతో ఆ మార్గంలో వెళ్ళేటువంటి పడవల్లో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. వీలైనంత త్వరగా దాన్ని అక్కడి నుంచి తొలగిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే, ఈ ఫ్రోజన్ కోళ్ళు ఏవైతే ఉంటాయి, అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కోళ్ళు ఏవైతే ఉంటాయి అవి పాడైపోయినటువంటి స్థితిలో ఉండడాన్ని ఆ వీడియోలో మనం గమనించవచ్చు. సో ఆ వీడియో వైరల్ అయిన తర్వాత కువైట్కి సంబంధించినటువంటి MOC అంటే అనగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ క్యాటరింగ్ సంస్థ ఏదైతే ఉందో ఈ పాడైపోయిన కోళ్ళతోటి వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. సో ఆ క్యాటరింగ్ సంస్థ పైన వాళ్ళు చర్యలు తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. అబ్దల్లీ బార్డర్ దగ్గర ఇరాక్ నుంచి కువైట్కి తిరిగి వస్తున్నటువంటి కువైట్ పౌరులు ఎవరైతే ఉంటారో అలాంటి పౌరుల దగ్గర గడిచిన ఒక వారం రోజుల్లో సుమారుగా ఒక 9 మంది వ్యక్తుల దగ్గర నిషేధిత వస్తువులు అనగా ఈ మంత్రాలకు సంబంధించినవి, అలాగే చేతబడులకు సంబంధించినవి ఇలాంటి వస్తువుల్ని వారి యొక్క హ్యాండ్ లగేజ్లో సీక్రెట్గా బట్టల మధ్యలో పెట్టి తీసుకొని వస్తుండగా తనిఖీ అధికారులు అయితే గుర్తించారు. దాని తర్వాత వాటిని వారి దగ్గర స్వాధీనం చేసుకొని వారికి ఒక వార్నింగ్ అంటే ఒక హెచ్చరిక అనేటువంటిది ఇచ్చి ఇంకొకసారి ఇలాంటివి తీసుకొని రాము అని చెప్పేసి వారి దగ్గర వాగ్దానం తీసుకున్న తర్వాత వాళ్ళని కువైట్కి రావడానికి అనుమతి ఇచ్చారు. సో ఒక వారంలోనే ఇలాంటివి 9 కేసులు నమోదయ్యని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్లోని సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో ఒక ప్రవాసీయుడు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను రోడ్డుపై నడుచుకొని వెళ్తూ ఉండగా ఒక గుర్తు తెలియని కారులో 3 వ్యక్తులు వచ్చి నన్ను కొట్టి నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు, సెల్ ఫోన్ అన్ని లాక్కొని వెళ్ళారని చెప్పేసి అతను కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఇతను హాస్పిటల్కి వెళ్ళి ఆ గాయాలకు ట్రీట్మెంట్ తీసుకొని అక్కడి నుంచి లెటర్ తీసుకొచ్చి ఆ లెటర్ కూడా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశాడు. దీంతో పోలీసు వాళ్ళు దానిపైన కేసు అయితే కనుక నమోదు చేశారు. అలాగే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది, ఎవరు ఏమిటి అనేది గురించి కనుక్కోవడం కోసం. ఇదిలా ఉండగా ఒక 3 రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, మహబూలా ప్రాంతంలో ఒక 2 వ్యక్తులు ఒక ప్రవాసీని అత్యంత దారుణంగా కొట్టి అతని దగ్గర చోరీ చేయడం అంటే దొంగలించడం జరిగింది, డబ్బులు, మొబైల్ ఫోన్స్ అని చెప్పేసి దాన్ని ఒక కువైట్కి సంబంధించిన పౌరురాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. దాని తర్వాత పోలీసుల యొక్క తనిఖీల్లో ఒక వ్యక్తిని ఇతనికి అదుపులో తీస్తున్నారు. అతను కూడా ఒక బిదూన్ వ్యక్తి. ఇంకొక వ్యక్తి కోసం అయితే ఇంకా గాలిస్తున్నారు, అతను ఇంకా దొరకలేదు. సో బహుశా అతను కూడా తొందరగానే పట్టుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సముద్ర మార్గం ద్వారా అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక 2 ఇరాన్ వ్యక్తుల్ని కువైట్కి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారి యొక్క సహకారంతో భద్రతా అధికారులు అదుపులో తీస్తున్నారు. వీరి దగ్గర నుంచి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 400 కేజీల హాషెస్, 1 మిలియన్కు పైగా మత్తు పదార్థాలకు సంబంధించిన మాత్రలు ఏవైతే ఉంటాయి అవి, మరియు 1/2 కేజీ వరకు ఈ గంజాయి లాంటి పదార్థం ఏదైతే ఉంటుందో దాని పేరు ఇంగ్లీష్లో ఏదైతే నేను చెప్పకూడదు, చెప్తే యూట్యూబ్ వాళ్ళు కమ్యూనిటీ గైడ్లైన్స్ దాన్ని తీసేస్తారు. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను వీడియో అందిస్తాను. ఆ వీడియోలో మీరు గమనించవచ్చు ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే మన నోటితో చెప్తే యూట్యూబ్లో ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిపైన కమ్యూనిటీ గైడ్లైన్స్ పడుతున్నాయి.
కాబట్టి ఆ వీడియో అందిస్తున్నాను. ఆ వీడియోని ఒకసారి మీరు గమనించండి. ప్రస్తుతానికి ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. ఈ వీటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిపోర్ట్ చేశారు. రీసెంట్గా మొరాకోలో సంభవించినటువంటి భూకంపం ఏదైతుందో ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు సుమారుగా 2122 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, 2421 మందికి తీవ్రమైనటువంటి గాయాలైనట్టు అధికారులు లెక్కలేతనగా విడుదల చేశారు. ఈజిప్ట్ గవర్నమెంట్ ఈజిప్ట్లో చదువుతున్నటువంటి విద్యార్థినులు ఎవరైతే ఉంటారో, అంటే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు హిజాబ్ ధరించడంపై నిషేధం ఇతనికి విధించింది. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం అనేటిది సెప్టెంబర్ 30, 2023 స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు తెలియజేస్తున్నారు. అయితే హిజాబ్ ధరించిన తర్వాత వాళ్ళు మొహం అనేటువంటిది కవర్ చేయకూడదంట. సో హిజాబ్ ధరించాలా వద్దనేటువంటిది ఆ పిల్లల యొక్క ఇష్టం, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఇష్టం, దాన్ని మేము ఏమనట్లేదు. కానీ ఫేస్ మాత్రం కవర్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. సో ఈ నిర్ణయాన్ని వాళ్ళు కొత్తగా తీసుకోవడం జరిగింది. గతంలో అయితే కనుక ఇలా కాదు, వాళ్ళకి నచ్చినట్టు ఉండేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం నుంచి మాత్రం ఫేస్ అనేటువంటిది కవర్ చేయకుండా హిజాబ్ ధరించాలని చెప్పేసి వాళ్ళు కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అగ్నిపర్వతాన్ని చూసారా? అందులోనూ లావా ఒక్కసారిగా పైకి ఎగిసి పడుతుండడాన్ని ఎప్పుడైనా చూసారా? అయితే మీకు నేను ఒక వీడియో అయితే అందిస్తాను. ఇది ఎక్కడిదంటే ఈ మనకి ప్రపంచంలో ఎక్కువగా ఈ అగ్నిపర్వతాలు యాక్టివ్గా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ హువాయికి సంబంధించినటువంటి కిలావియా అనేటువంటి వోల్కన్ ఏదైతే ఉందో అది. సో ఇది అమెరికాలో ఉంటుంది. ఇది ఇవాళ సాయంత్రం ఈ అమెరికా టైం ప్రకారం 3:15 ఒకసారిగా బద్దలైంది. సో ఇది ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది, ఎప్పుడు అక్కడ లావా అయితే బయటకు వస్తుంటుంది. ఈసారి మరింత ఎక్కువగా బయటకు అయితే రావడం జరిగింది. సుమారుగా 20 మీటర్ల హైట్, అంటే ఒక 80 అడుగుల హైట్ ఏదైనా లావా అంటే ఎగిసిపడుతుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు అందిస్తుంది, కావాలంటే దాన్ని కూడా మీరు గమనించవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశ రూపీస్లో $267.38 ఉంది. అయితే వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ సెంటర్లో మాత్రం సుమారుగా ఒక కువైటీ దినార్ $268.02 ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $18,550 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $19,247 ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.